రోమహర్షణ మహర్షితో ఋషులు, మహాశయ, మీరు దక్షునికి శివునికి మధ్య జరిగిన కలహం గురించి, సతీదేవి మరణం గురించి మాకు తెలియచేయలేదు. ఆ కథను మాకు తెలియచేయండి అని అన్నారు. అప్పుడు రోమహర్షణ మహర్షి ఇలా వివరించసాగాడు. దక్షుని కుమార్తె సతి శివుణ్ణి వివాహమాడింది. ఒకరోజు దేవతలు, రాక్షసులు, ఋషులు శివుణ్ణి చూడడానికి కైలాసానికి వెళ్ళారు. దక్షుడు కూడా వారితో పాటు వెళ్ళాడు. శివుడు తన ఆసనం నుండి లేవలేదు. మామగారు అని కూడా ప్రత్యేక గౌరవం శివుడు దక్షునికివ్వలేదు. అది తనను అవమానం చేసినట్లు దక్షుడు భావించాడు. తరువాత దక్షుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. అందరికీ ఆహ్వానాలు పంపించాడు. కాని శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించలేదు. ఆ యజ్ఞానికి తమను ఎందుకు పిలవలేదో అని తండ్రిని నిలదీయాలని సతీదేవి తండ్రి ఇంటికి వెళ్ళింది. సతిని చూడడానికి కూడా దక్షుడు ఇష్టపడలేదు. ఆమెను నిర్లక్ష్యం చేశాడు. సతీదేవి అందులకు కారణమేంటి అని అడిగింది. అప్పుడు దక్షుడు, శివుడు ఎందుకూ కొరగానివాడు కాబట్టి అతనికి మర్యాద ఇవ్వవలసిన అవసరం లేదని, అందుకే ఆహ్వానించలేదని దక్షుడు చెప్పాడు. ఇది విన్న వెంటనే సతి ఆత్మాహుతి చేసుకుంది. పర్వతరాజైన హిమవంతుడు సతీదేవి తనకు కుమార్తెగా జన్మించాలని ప్రార్థించాడు. సతి పార్వతిగా హిమవంతుని ఇంట జన్మించింది. పార్వతి తిరిగి శివుణ్ణి వివాహమాడింది. చాలా కాలం తరువాత దక్షుడు అశ్వమేధయాగాన్ని చేయసంకల్పించాడు. శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాడు. శివుడు లేనందువల్ల దధీచి యజ్ఞానికి వెళ్ళలేదు. పార్వతి ఆ యజ్ఞాన్ని గురించి విని ఏదో ఒకటి చెయ్యుమని శివుణ్ణి పురికొల్పింది. శివుడు వీరభద్రుణ్ణి సృష్టించాడు. వీరభద్రునికి 1000 నోళ్ళు, 1000 కళ్ళు ఉన్నాయి. కేశాలు మెరుపుల్లా ఉన్నాయి. చేతులలో అనేక ఆయుధాలున్నాయి. అతడు మాట్లాడితే ఉరుమువలె ఉంది. వీరభద్రుడు తన శరీరం నుండి భద్రకాళిని సృష్టించాడు. మేము చెయ్యవలసిన పని ఏమిటో సెలవియ్యండి అని భద్రకాళి, వీరభద్రుడు అన్నారు. అప్పుడు శివుడు, దక్షుని యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యండి అని అన్నాడు. అప్పుడు వీరభద్రుడు తన శరీర భాగాల నుండి చాలామంది రాక్షసుల్ని సృష్టించాడు. వారందరికీ 1000 చేతులున్నాయి. వాటిలో ఆయుధాలున్నాయి. వీరందరూ దక్షుని యజ్ఞవాటికకు వెళ్లారు. వారు వెళ్ళేసరికి యజ్ఞం ప్రారంభమయ్యింది. అగ్నిహోత్రం ప్రజ్వరిల్లుతోంది. ఋషులు మంత్రాలు పఠిస్తున్నారు. దేవతలు చూస్తున్నారు. సంగీత వాద్యాలు హోరెత్తిస్తున్నాయి. ఆ సమయంలో వీరభద్రుడు గర్జించాడు. దానికి బెదిరి దేవతలు పారిపోయారు. భూమి కంపించింది. సముద్రాలలో అలలు ఉవ్వెత్తున లేచాయి. దక్షుడు భయకంపితుడయ్యాడు. ధైర్యం తెచ్చుకొని, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు వీరభద్రుడు, మేము శివుని సేవకులం, మేము కూడా యజ్ఞంలో పాల్గొంటాము అని అన్నాడు. వీరభద్రుడు మరియు అతనితో పాటు వచ్చిన వారంతా యజ్ఞవేదికను కాల్చివేశారు. పురోహితుల్ని బంధించి పూజా సామాగ్రిని చిందరవందర చేసేశారు. వారు ఆయుధాలతో దేవతలపై దాడి చేశారు. దేవతలకు వారిని ఎదుర్కొనే శక్తి లేదు. వీరభద్రుడు, భద్రకాళి ముందు వారు నిలవలేకపోయారు. సరస్వతీదేవికి ముక్కు పగిలింది. అగ్నికి చేతులు పోయాయి. భృగునికి కళ్ళు పెరికివేశారు. పూషునికి దంతాలు ఊడిపోయాయి. వీరభద్రుడు దక్షుని తలను నరికి భద్రకాళికి ఇచ్చాడు. ఆమె ఆ తలను బంతివలె తన్నేసింది. చాలామంది దేవతలు చనిపోయారు. యజ్ఞభూమి రణరంగమయ్యింది. విష్ణువు వీరభద్రునితో యుద్ధం చేశాడు. వీరభద్రుడు వేసిన బాణం తగిలి విష్ణువు మూర్ఛపోయాడు. బ్రహ్మాది దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుని ఆగ్రహం చల్లారింది. యుద్ధమాపుమని శివుడు వీరభద్రుణ్ణి, భద్రకాళిని ఆదేశించాడు.
శివుడు చనిపోయిన దేవతల్ని బ్రతికించాడు. అంగవైకల్యం కలిగిన వారిని తిరిగి యథాస్థితికి వచ్చేటట్లు చేశాడు. ఇక దక్షుని సంగతి ఏమిటి? అతని శిరస్సు దొరకలేదు. ఒక మేకతలని అతని శరీరానికి అమర్చి అతన్ని కూడా బ్రతికించాడు. దక్షుడు శివుణ్ణి క్షమించమని ప్రార్థించాడు. రోమహర్షణుడు ఋషులతో, పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. పరమేశ్వరుని సగభాగం పార్వతి. భార్యాభర్తలు ఏ విధంగా ఒకరికొకరు సహకరించుకోవాలో ఈ దంపతులను చూసి తెలుసుకోవాలి. రాక్షస సంహారంలో కూడా పార్వతి తన భర్తయగు శివునికి సహాయపడింది. ఆ విషయం గురించి ఉదాహరణలతో చెబుతాను వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.